విశాఖపట్నానికి ఎన్నో రకాల ఐటీ కంపెనీలు ఇప్పుడు తీసుకొస్తూ ఉంటే కూటమి ప్రభుత్వం ఇది వద్దు కాదు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్లు వేస్తూ ఉన్నారు. ఎలా చూస్తారు దీన్ని? అది కరెక్ట్ కాదు. యాక్చువల్లీ వాళ్ళైతే ఏం డెవలప్ చేయలేదు. డెవలప్ చేస్తున్న వాళ్ళు కూడా ఆపడం అది కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అంతా నెగిటివ్ గా పోర్ట్రేట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పార్టీ అంత ఫస్ట్ నుంచి నెగిటివ్ గా పోర్ట్రేట్ చేయడం, వాళ్ళు ఏం చెయ్యకపోవడం, చేస్తున్న వాళ్ళు కూడా ఆపడం అది కరెక్ట్ కాదు అని నా ఫీలింగ్. ఫస్ట్లీ ఐ రియలీ అప్రిషియేట్ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు ఫర్ బ్రింగింగ్ అస్ ఐటీ హబ్స్ అనేది తెస్తున్నారు మన విశాఖపట్నంకి. బట్ వాట్ వైసీపీ ఈస్ డూయింగ్ ఇస్ కంప్లీట్లీ నాన్ నెగోషియబుల్ ఇన్ మై టర్మ్స్. మనము బయట ప్రదేశాలకు వెళ్లకుండా మన సిటీలోని విత్ ఇన్ లోకల్ గా మనము చాలా డెవలప్ అవ్వడానికి వెన్ హీస్ ట్రైంగ్ టు డూ సో మచ్, సో దానికి పిటిషన్ వేసి రెస్ట్రిక్ట్ చేయడానికి ఇట్ ఈస్ నాట్ అ రైట్ థింగ్ టు డూ. ఎందుకంటే మన ఓన్ కంట్రీలోనే మన స్టేట్ లోనే ఈ ఐటీ కంపెనీస్ వచ్చేసాయి కాబట్టి, సో మనకి ఫ్యూచర్ లో గానీ అప్కమింగ్ జనరేషన్ కి గానీ అండ్ ప్రెసెంట్ ఉన్న జనరేషన్ కి గానీ జాబ్ ఎంప్లాయ్మెంట్ డెవలప్మెంట్ కి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో దీని వల్ల అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా తగ్గుతుంది అండ్ ఈ జనరేషన్ కి ఇది చాలా యూస్ఫుల్. సో దీని వల్ల ఫ్యూచర్ అనేది చాలా జీడిపి వాల్యూ కూడా పెరుగుతుంది అండ్ కంట్రీస్ ఎకనామిక్ గ్రోత్ అనేది కూడా డెవలప్ అవుతుంది. దీని వల్ల చాలా మంది డ్రీమ్స్ ఉంటాయి ఐటీ సెక్టర్ లో చేయడానికి, వాళ్ళ జాబ్స్ రావడానికి అని. సో వాళ్ళ డ్రీమ్స్ కోసం పక్క కంట్రీస్ కి వెళ్ళడం లేదా పక్క స్టేట్స్ కి వెళ్ళడం అదంతా అప్పుడు జరిగేవి. సో ఇప్పుడు కంపెనీస్ వచ్చాయి కాబట్టి వీఆర్ రియలీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ ద గవర్నమెంట్. చాలా మంది అడ్డుకుంటున్నారు కానీ ఏటి జరగవు. ఎందుకంటే మేము అందరం తోడుగా ఉండి నిలుస్తాము. ప్రతి ఒక్క దానికి మేము పోరాడి సాధిస్తాము. ఏదైనా యూత్ చేతుల్లోనే ఉంది. మేము అన్నిటిని ఎదుర్కొని మేము ఇక్కడే జాబ్లు వచ్చేలా, వైజాగ్ ని డెవలప్ చేసేలా చూసుకుంటాము.